రైట్. ఒక్కసారి బాజీ గారితో మాట్లాడదాం. బాజీ గారు చెప్పండి, ఏమిటి పొత్తున్నట్లు ఎన్డీఏలోకి ఆహ్వానించారని అచ్చెన్నాయుడు గారు చెబుతున్నారు. టీడీపీని మీరు ఎందుకు చేదరించుకుంటున్నారు? చేదరించుకున్న వాళ్ళు మీ కాళ్ల వేళ్ళ ఎందుకు పడుతున్నారు? నీది నేను అన్నమాట కాదు, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిన మాట. నేను నలిగిపోతున్నాను ఈ రెండు పార్టీల మధ్య, బీజేపీ వాళ్ళకి అసలు ఏమాత్రం ఇష్టం లేదు, అయినా నేను దండం పెట్టడం అంటే ఏంటి? చివాట్లు తీపెట్టే అంటే మీరు తిట్టారంటే, చివాట్లు అంటే ఇంకో పదంలో చెప్పాలంటే బూతులు తిట్టినట్టే కదా. పొప్ప ఏంది ఇది, ఆ దిక్మాల పార్టీతోటి మనకేందని అన్నప్పటికి కూడా ఈయన ఎందుకు దండాలు పెడుతున్నాడు? టీడీపీ పరువు పవన్ కళ్యాణే తీసేస్తున్నాడు కదా. ఈ రకంగా టీడీపీ పనికిమాలిన పార్టీ అని చెప్పి బీజేపీ వాళ్ళు భావిస్తుంటే నేనే బతిలాడుతున్నా అని చెబుతున్నాడు ఒకవైపు. రెండో వైపు ఏమో బీజేపీతో పొత్తు కుదిరింది అంటున్నాడు. మూడో వైపు ఏమో ఇప్పుడు ఎన్డీఏలోకి ఆహ్వానించారని అచ్చెన్నాయుడు గారు చెబుతున్నారు. ఏమిటి ఈ పరిణామం? అంత చేదరించుకున్న పార్టీతోటి మీరు నిజంగా కలుస్తారా? మరి తెలంగాణలో అవినీతి పార్టీ అని బీఆర్ఎస్ మీద చెప్తూ మీరు అక్కడ కలవమన్నారు, ఒంటరి పోరే అంటున్నారు. ఇక్కడ ప్రైమ్ మినిస్టరే చెప్పాడు కదా, చంద్రబాబు గారు ఏటీఎంగా వాడుకున్నాడు పోలవరం అని, అట్లాగే అమరావతి అని. మరి ఇప్పుడు ఇక్కడ అవినీతి పార్టీతో ఎట్లా కలుస్తారు? ఏమిటి మీరు చేదరించుకున్న పార్టీతోటే మీరు ఎలా కలుస్తారు అనేది ఒకటి. కాపుల్లో ముద్రగడ పద్మనాభాన్ని కలవకుండా మిగతా వాళ్ళందరినీ కొనతాలని వీళ్ళని కలిసి ఏమిటి పవన్ కళ్యాణ్ ఏం సంకేతం ఇస్తున్నాడు? సార్ నమస్కారం కుమినేని గారు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిగతా పెద్దలకి చూస్తున్న వ్యూయర్స్ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2014లో ప్రజలిచ్చినటువంటి తీర్పు ఒక పెద్దరికానికి, అనుభవానికి, 2019లో ప్రజలిచ్చినటువంటి తీర్పు అనుభవం ఉన్నటువంటి నాయకుని యొక్క ఫెయిల్యూర్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి అవకాశానికి. అయితే మేము ఆనాడన్నా ఈనాడన్నా ఒకటి, పాలనాపరమైనటువంటి అవినీతి జరిగితే ఖచ్చితంగా దాని ఫలితాలు పాలించిన వారు అనుభవిస్తారు. ఇది ఆ రోజు మోడీ గారు చెప్పినటువంటి మాట, ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాట. పవన్ కళ్యాణ్ గారు మల్లగులాలు పడుతున్నారు, కింద పైన పడుతున్నారు, ఆయన ఎన్ని బాధలు ఎన్ని పడతారు అని అంటే, వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాల్లో ప్రతిపక్షాలని తీసుకొనో లాక్కోనో చేసుకునేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు నాగార్జున రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ మాత్రం మాకు అవసరం లేనటువంటి పరిస్థితి. వాస్తవానికి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు రాజకీయ వ్యూహంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పద్ధతుల ప్రకారం ఏమైనా జరిగితే, అక్కడేమైనా జరిగితే ఈ ఊహాతీతమైనటువంటి అంశాలకు సమాధానం వాళ్ళ భారతీయ జనతా పార్టీలో ఎవరు చెప్పడానికి సిద్ధంగా లేరండి. ఆ జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడో, లేకపోతే అంశాలు వచ్చినప్పుడో దానికి ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలో అన్ని అంశాలతో జరిగేటువంటి పరిస్థితి జరుగుతుంది. మీకు తెలుసు, గతంలో 2014 అప్పుడు కూడా ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని కోరుకుంది. తెలుగుదేశం పార్టీ అక్కడొక విధానం ఇక్కడొక విధానాన్ని అవలంబించి ఇక్కడికి వచ్చి కలిసినటువంటి పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృక్కోణం వేరు. అన్నీ కలిసి వెళ్ళినప్పుడు ప్రజలు ఆచరించినటువంటి తీరులో జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు ఏ విధంగా వచ్చినాయి కూడా తెలిసినటువంటి పరిస్థితి. 2019లో ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీని పూర్తిగా ప్రజల మధ్య దెబ్బకొట్టి ఆ పార్టీని దెబ్బతీయాలని చేసినటువంటి ప్రయత్నాల్లో విజయం సాధించాం అనుకునే లోపలనే తనంతట తాను మునిగిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నిర్వాహం వల్ల ఆనాడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అన్కండిషనల్ పొత్తుతో ప్రభుత్వం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడేటువంటి క్రమాన్ని తీసుకున్నారు. ఈ రోజున రాజకీయాల్లో జరిగేటువంటి మార్పుల వల్ల ఏదైతే మా పక్కన పొత్తులో ఉన్నటువంటి వ్యక్తి, ఏదైతే ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి తెలుగుదేశం పార్టీతో కలిసిన తర్వాత కూడా జరిగినటువంటి నిర్ణయాలు వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి విషయాలు, వాళ్ళిద్దరి మధ్య మాట్లాడే అంశాలు తప్ప భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. కొమ్మినేని గారు, ఇక్కడ మేము ఎప్పుడు మాకు సంబంధం ఢిల్లీ నుంచి ప్రకటన ఏదైనా వచ్చిందని అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు. అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడని కాదా? పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు బీజేపీ వాళ్ళు చేదరించుకుంటున్నా టీడీపీని, నేనే బతిమలాడుతున్నాను, నేనే చివాట్లు తింటున్నాను, నేనే బూతులు తింటున్నాను, ఏం చేస్తాం కర్మ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన తెలుగుదేశాన్ని పొగుడుతున్నట్లా తిడుతున్నట్లా? నిజంగా బీజేపీ ఎందుకు చేదరించుకుంటోంది? అయినా కూడా హక్కును చేరాలని ఎందుకు అనుకుంటోంది? మరి అంతే కదా, అనుకుంటున్నారు. అచ్చెన్నాయుడు గారి మాట అస్థినాపురంలో చెల్లేదా లేకపోతే చల్లందా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసినటువంటి అంశం. అచ్చెన్నాయుడు గారి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారిని అంతకు మించిన బాధాపరమైనటువంటి అంశాలు ప్రభుత్వం జరిగినాయి కాబట్టి అవకాశం ఉంటుంది. అనేక బాధలు జరిగినాయి. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ రోజు ఢిల్లీ వెళ్తాడు అంటున్నారు. 15-20 రోజుల నుంచి ఇంతవరకు ఢిల్లీకి నిన్న కూడా వెళ్ళినట్లేడుగా నిన్న వెళ్తాడన్నట్టుగా రాశారు.
ఆయనకేం బాధ ఉందంటే అచ్చెన్నాయుడు గారికి, మీకు తెలియంది మాకు తెలియంది ఏముంది, మొల్లనే దేవుడో రక్తం కారిపోతుందని వదిలిపెట్టమనంటే వదిలిపెట్టకుండా సిఐడి పోలీసులు కార్లు ఎక్కించుకెళ్ళేటువంటి సందర్భాలు ఇవన్నీ ప్రభుత్వం నుంచి ఆయన చేసినటువంటి గాయాలను మర్చిపోలేక అనేక మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీ వాళ్ళు చేదరించుకున్నా నేను బతిమలాడు అని టీడీపీ తరఫున అంటాడు. ఏంది ఇదే? మీరేమో అసలు మాకేం సంబంధం లేదు, మా కేంద్ర పార్టీ అంటారు. ఇంత అనైతిక అక్రమ రాజకీయ సంబంధం ఆంధ్రప్రదేశ్ లో ఈ మూడు పార్టీల మధ్య తప్ప ఇంకెక్కడా ఉండదు. ఇక్కడే సమస్య జరుగుతుందంటే కొమ్మినేని గారు వాస్తవం చెప్పాల్సింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ చెప్పగలిగేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ అక్రమ సంబంధం బ్రహ్మణం. ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు మీరు 4 రోజుల క్రితం తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ, భారతీయ జనతా పార్టీ కలిపి అక్రమ సంబంధం చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజల మధ్యలో నేను ఒక మాట చెప్తాను సార్. అక్రమ రాజకీయ సంబంధం నేనెందుకు అంటున్నానంటే, ఎన్డీఏలో భాగస్వామిగా బతిమలాడి చేరాడు కదా పవన్ కళ్యాణ్ గారు. చేరారు లేదా? మీతో ఎప్పుడైనా కాపురం చేశాడా? మీ దగ్గర నుంచి లేచిపోయి తెలుగుదేశంతో కాపురం చేస్తున్నాడు. అవునా కాదా? మీతో సంబంధం లేకుండా ఉన్నప్పటికి కూడా చంద్రబాబు గారితో తెలుగుదేశంతో తిరుగుతున్నాడా లేదా? వాళ్ళిద్దరూ మేము పొత్తు పెట్టుకున్నామని అనౌన్స్ చేశారా లేదా? పోనీ అదేందా నువ్వు అక్కడ పెళ్లి చేసుకున్నావు కదా బీజేపీ తోటి, నువ్వు నాతోటి జరిగేటువంటి వద్దని చెప్పావని వెనక్కి పంపించాడా చంద్రబాబు గారు? పోనీ ఇదేందయ్యా మాతోటి పెళ్లి చేసుకుని నువ్వు చంద్రబాబుతో తిరుగుతున్నావు, నీకు బుద్ధి ఉందా లేదని మీరు ఎప్పుడన్నా అడిగారా? అడగలేదు కదా. ఆయనేమో రెండింటితోటి సంసారం ఆయన చేస్తున్నాడు, మీరేమో ఒకరికొకరు సంబంధం లేకుండా ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా అక్రమ సంబంధం. అట్లా ఇప్పుడు పరోక్షంగా ఏదో విమర్శలు చేయటం వేరు. ఇప్పుడు మోడీ గారిని ఏమన్నాడు, కేసీఆర్ జగన్లు ఇద్దరు దత్తపుత్రులను ఇంకోటనో చంద్రబాబు గారు అనేవాళ్ళు కదా. మరి ఆయన ఎప్పుడు జగన్ గారు ఎప్పుడు ఆయన పైన ఆయన చేసుకుపోతున్నాడు. ప్రభుత్వ పరంగా ఉండే సంబంధాలు వేరు, వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. అది ఆ తేడాని మీరు గమనించాలి. అందుకని రాజకీయ అక్రమ సంబంధం మీరు కనుక ఏ రోజైనా సరే చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన చిచ్చి నువ్వేందా, నీకు అసలు రాజకీయ విలువలు లేవు, సంబంధ బాంధవ్యాలు తెలియదు అని మీరు ఏమైనా వెనక్కి పవన్ కళ్యాణ్ని కనుక మీరు పంపించేసి ఉంటే అప్పుడు మీరు విలువకు కట్టుబడినట్ల ఉండేది. మీరు అలా చేయలేదు, చంద్రబాబు అలా చేయలేదు, పవన్ కళ్యాణ్ అలా. మొత్తం ముగ్గురు అక్రమ రాజకీయ సంబంధాలు, అనైతిక రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నారన్నది నాకున్నటువంటి అభిప్రాయం. చెప్తాను సార్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3,92,00,000 ఓటర్ల ప్రతి గుండెకి తెలుసండి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలకి కేరా పడ్రస్ చివరికి భారతీయ జనతా పార్టీ అవుతుంది, కేంద్రం అదే అవుతుంది. అది వైసీపీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా సరే. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రజలు ఇవాళ ఆలోచన జరుగుతుంది. వికసిత భారతం కేంద్రం తీసుకున్నటువంటి కార్యక్రమం తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి చిరునామా ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అనుకున్నటువంటి ఆలోచన జరిగిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పక్కనుండాలా, లేకపోతే వీళ్ళు మధ్యవర్తులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆలోచించాలనేటువంటి తరుణంలోనే ఇవాళ మేము భారతీయ జనతా పార్టీని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకు వచ్చినటువంటి వివాదం ఇది? ఈ మధ్యవర్తి పార్టీల ద్వారా ఎందుకు వచ్చినటువంటి డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారిని ప్రజలు ఎంచుకునేటువంటి విధానం తీసుకెళ్లేటువంటి ఆలోచనతో పెద్దలు ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, జేపీ నడ్డా గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయమే శిరసావహం. ఇందులో ఒక మాట మళ్ళీ తెలుగుదేశం పార్టీ చెప్పిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? ఈ మాటలన్నిటికీ మనం కనీసం ఖండన చేయాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలోచనలు మొత్తం కూడా వాళ్ళ అధికారం కోసం వాళ్ళు, నరేంద్ర మోడీ గారి యొక్క భారతీయ జనతా పార్టీ ఆలోచన రాష్ట్రంలో అభివృద్ధి వైపునే ఆలోచించేటువంటి పరిస్థితి. అనేక వేదికల మీద గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా చెప్పారు, దార్శనికుడు నరేంద్ర మోడీ గారిని చెప్పారు. అనేక వేదికల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నాకు కేంద్రం కావాల్సినంత వరకు చేస్తా ఉంది, నాకే ఇబ్బంది కలగట్లేదని చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజలు ఆలోచిస్తుంది ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నట్టుగానే అండగా నిలబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీని చూడాలా, లేకపోతే నిరంతర యుద్ధం చేసుకున్నటువంటి ఈ రెండు పార్టీల పక్కన చూడాలంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఆలోచన చేస్తుందండి. ఏది ప్రజల ఆలోచన అయితే, ఏది ప్రజలు ఎవరు పక్కన నిలబడతారనుకుంటే వారితో కలిపి అభివృద్ధి చేసుకెళ్ళని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. నేను మీకు చెప్పండి, బదిలాడుతున్నాను. మీరు అక్రమ అనైతిక రాజకీయ సంబంధాల మీద మీరు ఒక్క మాట మాట్లాడలేకపోయారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అంత దిక్కుమాలిన పార్టీ లేదని బీజేపీ భావిస్తోంది, ఇంత చేదరించుకుంటోంది, అయినా నేను దండం పెడతానని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. ఎన్డీఏలో చేరుతున్నామని చంద్రబాబు గారు కింద మీద పడి బతిమలాడుకుని బాములాడుకుని
చేరుతున్నాం అన్నట్టుగా ఇప్పుడు ఎన్డీఏలో చేరుతున్నట్టుగా అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఇంకో పక్క బీఆర్ఎస్ అవినీతి పార్టీ కాబట్టి మేము ఒంటరి పోరని తెలంగాణలో అంటున్నారు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు కదా చంద్రబాబు గారిని ఉద్దేశించి, మరి ఇక్కడ ఎట్లా ఎన్డీఏలో చేరటన్నారని ఆయన చెబుతున్నాడు. ఇది అంతా తమాషాగా అనిపించట్లా? ఇది అందుకని ఇదంతా కూడా ఇది ఒక విచిత్రమైనటువంటి అక్రమ రాజకీయ సంబంధం అనేది నా అభిప్రాయం. అక్రమ రాజకీయ సంబంధం సెకండ్ లేయర్లో పోటాడుకున్నటువంటి వివాదాలకి మొదటి అంశంలో అభివృద్ధి చేస్తున్నటువంటి మా యొక్క ఆలోచనకి సంబంధం లేదని అంటున్నాం. మేము అభివృద్ధి నిధులు ఆంధ్రప్రదేశ్లో పారిస్తూ ఉంటే అవినీతి వరదలు పారుతూ అవినీతి యుద్ధంలో కొట్టుకున్నటువంటి రెండు పార్టీలు మీకు బీజేపీతో సంబంధం ఉంది, మీకు బీజేపీతో సంబంధం ఉంది, మీకు బీజేపీ సంబంధం ఉంది, వాళ్ళు ఆరోపించుకుంటున్నారు. ఇది మాకు సంబంధం లేదంటే చంద్రబాబు